నథింగ్ టు వరీ అండి. కట్టు కట్టాను. యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ రాసిస్తాను, అవి వాడండి. నర్స్, యాంటీబయాటిక్ ఒక డోస్ ఇంజెక్షన్ ఇవ్వండి. అలాగే మేడం, వస్తానండి. సార్, మీరు ఇక్కడే ఉండండి, ఇంజెక్షన్ తీసుకుని వస్తాను. ఎందుకు? నువ్వు సరస్సు అని, నా వైఫ్ అని ఇక్కడ అందరికీ చెప్తున్నావు? ఎందుకంటే నన్ను కాపాడడానికి మీరు వచ్చారు కాబట్టి. నా రక్తం చూసి మీ కళ్ళల్లో స్పార్క్ కనిపించింది కాబట్టి. నాకు బాధ. నాకేం బాధ లేదు. నీకేదో సైట్ ప్రాబ్లం అనుకుంటా. నీ పొజిషన్లో అక్కడ ఎవరున్నా నేను ఇలాగే రియాక్ట్ అవుతాను. నువ్వు ఇష్టం వచ్చినట్టు ఊహించుకోవద్దు. అబ్బా, అవునా? అయినా మీరు ఆ టైంకి అక్కడికి ఎందుకు వచ్చారు? నువ్వు బయటికెళ్ళి చాలాసేపు అయింది. మందు కోసం వెయిట్ చేసి నాకు చిరాకు వచ్చింది. నీ మీద కోపంతో నువ్వు ఎక్కడున్నావో చూద్దామని వచ్చానంతే. ఓహో, అవునా? నమ్మేశానులేండి. నువ్వు నమ్మితే నమ్ము, లేకపోతే మానే. నీకేమైతే నాకేంటి? మీకేంటేంటి? అంతా మీ వల్లే కదా జరిగింది. నా వల్ల కాదు. నువ్వు మందులు మార్చడం వల్లే ఇదంతా జరిగింది. మారిస్తే మాత్రం ఒక ఆడపిల్లని ఇంత రాత్రిపూట బయటికి పంపిస్తారా? తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే కదా. తప్పేంటి రాహుల్ బాబు? చేసింది మీ మంచి కోసమే కదా. నువ్వు చేసే ఏ పని నాకు మంచిది కాదు, అది గుర్తుపెట్టుకో. ఏదో నీకు ఇలా వెళ్ళడం కొత్త అన్నట్టు మాట్లాడుతున్నావేంటి? స్లీప్ వాక్ అని కొన్ని రాత్రులు నా కళ్ళుగా పిన్ను ఇలాగే వాకింగ్ చేసేదాన్ని. మర్చిపోయావా? సార్, కాస్త సహాయం చేయండి. మేడంకి ఇక్కడ ఇంజెక్షన్ చేయాలి. రండి సార్, కాస్త చీర జరపండి. ఏంటి నేను లిఫ్ట్ చేసేది? మీరే చేసుకోండి, నాకేం సంబంధం లేదు. సంబంధం లేదా? మీకోసం అంత సాహసం చేస్తే అలా అంటారేంటి సార్? నర్సమ్మ అడిగినట్టు చేయొచ్చు కదా రాహుల్ బాబు. నువ్వు మీరు కానివ్వండి. నా వల్ల కాదనే కదండి మీ హెల్ప్ అడిగాను. ఎందుకంటే సిగ్గుపడ్డాం? మీ భార్య కదా. నా మొహంలో మీకు సిగ్గు కనిపిస్తుందా? నా వల్ల ఏం కాదు. నేనే హెల్ప్ చేయలేను. మీరు ఇంజెక్షన్ చేస్తే చేయండి, లేకపోతే మానేయండి. మీ ఆయనకేంటమ్మా అంత కోపం? కోపం కాదు నర్సమ్మ, అది ప్రేమే. ఆయన వల్లే ఇలా నాకు రక్తం పోయి ఇంత గాయమైందని ప్రేమతో కూడిన కోపం, అంతే. ఏమైంది? ఫోన్ కలుస్తోందా? లేదు డాడ్, ఇద్దరు ఫోన్లు స్విచ్ ఆఫ్లోనే ఉన్నాయి.
మళ్ళీ ఆ అలవాటు మొదలు పెట్టాడు కదా, దానికోసం ఏమైనా వెళ్ళాడేమో. అలా అయ్యుండకపోవచ్చు మేడం. ఎర్లీ మార్నింగ్ నుంచి రాహుల్ గదిలో లేడు. ఒకవేళ బయటికి వెళ్ళినా ఇంతసేపు ఉన్నాడు కూడా. ఎవరికి చెప్పినా ఎవరికి తెలియకపోయినా కనీసం మీకు కూడా ఒక మాటైనా చెప్పకుండా వెళ్ళడం ఏంటా ఆంటీ? నాకైతే ఒక పక్క షాకింగ్ గాను ఇంకొక పక్క భయంగానూ ఉంది. నాకు మాత్రం రెండు పక్కల ఆ బ్రాహ్మణి మీదే అనుమానంగా ఉంది. అదే రాహుల్ని కిడ్నాప్ చేసి ఎక్కడికైనా తీసుకెళ్లిపోయిందేమో అనిపిస్తుంది. కిడ్నాప్ ఏంటి? రాహుల్ ఏమైనా చిన్నపిల్లోడా? బ్రాహ్మణి గురించి తెలియనట్టు ఎందుకలా పిచ్చివాగుడు వాగుతున్నావు? అంటే ఆంటీ, వనజక్క అన్నదని కాదు, కానీ బ్రాహ్మణి వచ్చింది రాహుల్ కోసమే అయినప్పుడు రాహుల్ కనిపించకపోతే డౌట్ పడకుండా ఎలా ఉంటామా ఆంటీ? తెలియని విషయాల గురించి తోచింది మాట్లాడ్డాం ఈ మధ్య ప్రతి ఒక్కరికి అలవాటైపోయింది. అది తెలుసుకుంటే నీతో పాటు నలుగురికి మంచిది. అంటే మార్నింగ్ నుండి మిస్సింగ్ అని. మిస్సింగ్ అని నీకెలా తెలుసు? బ్రాహ్మణి వాళ్ళ ఇంటికెళ్ళిందేమో, రాహుల్ ఏదైనా పని మీద బయటికెళ్లాడేమో. ఏదో మీరు చూసినట్టు ఇద్దరు కలిసి వెళ్లారని ఎలా అనుకుంటారు? ఆంటీ, ఇద్దరు కలిసే వచ్చారు. రాహుల్ బాబు, ఏంటి ఓవరాక్షన్ చేస్తున్నావు? కార్ దిగలేకపోతున్నావా? అవును బాబు, రాత్రి ఇంజెక్షన్ చేశారు కదా, ఆ నొప్పి ఇంకా తగ్గలేదు. నడవడం చాలా కష్టంగా ఉంది బాబు. తగ్గినా తగ్గకపోయినా నొప్పి నాకు కనబడదనే కదా నీ వేషాలు. సాయం చేయమంటే ఈ ఆధారాలేంటి బాబు? మీకు వీలైతే దించండి, లేదంటే ఇక్కడే వదిలేయండి. దేక్కునో పాక్కునో నేనే వస్తాను. అవసరం లేదు. ప్రీతి, నేను చూస్తుంది నిజమేనా? అది సరసు కాదు, చచ్చినా నాకు సంబంధం లేదని చెప్పినవాడు ఇలా ఎత్తుకుని తీసుకురావడం ఏంటి? నీ నెత్తికెక్కిన కళ్ళు కాస్త కిందికి దించి చూడు. బ్రాహ్మణి చేతికి కట్లున్నాయి. ఏదైనా యాక్సిడెంట్ అయిందేమో. ఎప్పుడు లేనిది ఊహించుకోవడం కాదు, ఉన్నది చూడడం నేర్చుకో. అర్థమైందా? రాహుల్, 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 ఏమైందమ్మా? చేతికా కట్టేంటి? ఇద్దరు కలిసి ఎక్కడికెళ్లారు? అంటే రాత్రి బయటికి వెళ్ళినప్పుడు కొంతమంది రౌడీ వెధవలు నా మీద దాడి చేయబోయారమ్మా. అప్పుడు రాహుల్ బాబు హీరోలా వచ్చి నన్ను కాపాడారు. నిజంగా ఈయన లేకపోయి ఉంటే ఈ రోజు నేను ఉండేదాన్నే కాదు. రాహుల్ వచ్చి కాపాడితే నీ చేతికి కట్లెలా వచ్చాయి? అంటే ప్రీతి, ఆ వెధవల్లో ఒకడు కత్తితో రాహుల్ బాబుని పొడవపోతే ఏం చేయాలో తెలియక ఇలా చేతులతో ఆపాను. అందుకే గాయమైంది. కానీ ఆ టైంలో నువ్వు బయటికెందుకెళ్ళావు? అంటే రాహుల్ బాబుకి
మందు తీసుకొద్దామని వెళ్ళాను. మందా? వాడి మందు కోసం నువ్వెళ్ళడం ఏంటమ్మా? అయినా వెళ్లే ముందు ఒక్క మాటైనా చెప్పాలి కదా. ఏం రాహుల్, తను చెప్తోంది నిజమేనా? రాహుల్, తను చెప్పేది నిజమా? రాహుల్ అడుగుతుంది నిన్నే, సమాధానం చెప్పు. అవును. బుద్ధుందా నీకు? ఆడపిల్లని బయటికి పంపించడం ఏంటి రాత్రిపూట, అది కూడా మందు కోసం? ఎందుకురా ఇలా తయారయ్యా? మందు లేకపోతే బతకలేవా? ఇంత మూర్ఖంగా తయారవుతావేంటి నువ్వు? బాబుగారు, ఆవేశపడకండి. మందంటే మత్తి కోసం తాగేది కాదండి, ఆరోగ్యం కోసం వేసుకునే మాత్రలు. ఏంటి మాత్రలా? మ్మ్. నిజమా? నిజం బాబుగారు, లేకపోతే నా చేత అలాంటి పనులు ఎందుకు చేయిస్తారు? అప్పటికి రాహుల్ బాబు మందొద్దు, ఇప్పుడు వెళ్ళాల్సిన అవసరం లేదని కోపంగానే చెప్పినా వినకుండా ఈ సాహసం చేశానే తప్ప హ, ఇందులో ఆయన తప్పేం లేదు బాబుగారు. మీరేమో ఆయన గురించి తెలిసి కూడా ఆవేశపడుతున్నారు. ఇంతలా తిడుతున్నా నోరు విప్పకపోతే ఆయనకే కాదు, ఎవ్వరికీ తెలీదు. అంటే నా వల్ల తప్పు జరిగింది కదమ్మా, అందుకే మాట్లాడలేకపోతున్నారు. అంతే కదా బాబు? రాహుల్ బాబుకి ఇంకా కోపం తగ్గలేదేమమ్మా. అది సరే గాని మందెక్కడుంది సరసు? ఆ, అదే టాబ్లెట్లు తెచ్చానన్నావు కదా, అవి. అంటే రాత్రి ఫైటింగ్ లో ఎక్కడో పడిపోయినట్టున్నాయి, తీసుకురమ్మంటారమ్మా? వద్దమ్మా. అయిపోయిన ఇష్యూని ఎందుకు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు? మీకంతగా మెడిసిన్ కావాలంటే చెప్పండి, ఆ ప్లేస్కి నేనే వెళ్ళి తీసుకొస్తాను. సారీ ఆంటీ, ఏదో డౌట్ వచ్చి. రాహుల్ బాబు, రాహుల్ బాబు, ఏంటి? ఉదయం నుంచి పళ్ళు తోముకోలేదు, కాస్త మీరు సాయం చేస్తే. నేనేం చేయాలి? కావాలంటే తోముకో, లేదంటే మానే. ఇదిగో. అదేంటి రాహుల్ బాబు అలా అంటారు? మిమ్మల్ని కాపాడడానికే కదా నా చేతులు ఇలా అయిపోయాయి. అంత పెద్ద మనిషి, ఇంత పెద్ద కత్తి, ఆ రెండిటి వల్లే కదా నా చేతులకి ఇలా దెబ్బలు తగిలాయి. ఇప్పుడు నేను నా పనులను ఎలా చేసుకోగలను? మీకు అసలు హృదయమే లేదు బాబు. బాబు బాబు బాబు, ఏంటి రాహుల్ బాబు, ఆకలి అవుతుంది. సరే తగలడు.
రాహుల్ బాబు మ్, రాహుల్ బాబు మళ్ళీ ఏంటి? అంటే బ్రష్ చేసుకునేటప్పుడు ఈ కట్లు పూర్తిగా తడిచిపోయాయి కదా బాబు, కాస్త మీరే మార్చండి బాబు. నేను నర్సుని పిలుస్తానులే. అయ్యో రాహుల్ బాబు, అది కాదు బాబు, నర్స్ వచ్చేలోపు ఆ తడికి నా చేతులు ఖరాబ్ అయితే ఆ తర్వాత నేను భోజనం ఎలా చేసేది? అందుకే మీరే మార్చండి బాబు. మీకోసమే కదా బాబు, అంతెత్తు మనిషి, ఇంత పొడవైన కత్తి, మీకు అసలు హృదయం అనేది లేదు బాబు. సరే కూర్చో. హాస్పిటల్లో ఆ నర్సమ్మ కన్నా భలే కట్టారు బాబు. రాహుల్ బాబు, రాహుల్ బాబు, ఏంటి? రాహుల్ బాబు, నేను ఇటు తిరిగి కూర్చుంటాను, అదే చేత్తో నాకు చెడ కూడా వేస్తే. నీకంత సీన్ లేదు. దెయ్యంలాగా జుట్టు విరబోసుకొని తిరుగు. నేను మాత్రం నీ తల దువ్వను, జడ వేయను. అదేంటి బాబు అలా అంటారు? అంత పెద్ద మనిషి, ఇంత పొడవైన కత్తి నా చేతులకి ఇలా అయింది మిమ్మల్ని కాపాడబట్టే కదా. చాలా నేను నిన్ను అడిగానా? కాపాడకపోయి ఉంటే ఆ కత్తిపోటు తగిలి కనీసం ఈ టార్చర్ తప్పు ఉండేదేమోనా? నా కష్టం మీకు టార్చర్లో ఉందా? సరేలే బాబు, మీరే సాయం చేయొద్దు. ఎంత కష్టమైనా నేనే చేసుకుంటాను, ఎంత నొప్పైనా నేనే భరిస్తాను. మీకు అసలు హృదయమే లేదు బాబు, హృదయమే లేదు. మీకు అసలు అబ్బో హృదయమే లేదు. హృదయమే లేదు. హే, పద్దాక హృదయం లేదు లేదు అని పదే పదే చెప్పకు. ఇటివ్వు. టాంకు బాబు. ఈ పదం నీకెలా తెలుసు? ఓ, నాకు తెలియడం ఏంటి బాబు, నేనెప్పుడు ఇలానే అంటాను కదా. నువ్వు కాదు, నా సరసు అంటుంది. నేను మీ సరసునే కదా బాబు. కాదు, కాపీ క్యాట్వి. నా సరసుని ఇమిటేట్ చేస్తున్న చీటర్వి. మీరు పైకి చెప్పడం లేదు కానీ మీ మనసుకి నిజం తెలుసు, అందుకే నన్ను కాపాడడానికి వచ్చారు కదా. వచ్చినంత మాత్రాన ఒప్పుకున్నట్టు కాదు. నా వల్ల ఎవరికి ఏ ప్రమాదం జరగకూడదు అని వచ్చానే తప్ప వేరే కారణం లేదు. సర్లే బాబు, మీ వాదం మీది, నా నమ్మకం నాది. కానివ్వండి కానివ్వండి. రాహుల్ బాబు, రాహుల్ బాబు, ఏంటి? అది ఆకలిగా ఉంది బాబు. ఉంటే ఈ చేతులతో అన్నం తినలేను, అందుకే
మళ్ళీ మీరు కాస్త దయ తలిస్తే 2 ముద్దలైనా తింటాను కదా బాబు. హే ఏంటి పిచ్చి పిచ్చి ఆశలు వేస్తున్నావా? ఒకదాని తర్వాత ఒకటి నీ పనులన్నీ నా చేతి చేయించుకుంటున్నావు. ఏంటి తమాషాగా ఉందా? అంటే ఏంటి బాబు, నేను ఆకలితో చచ్చిపోతే ఆ పాప మీదే కదా. నా వల్ల మీకు ఏ పాపము చుట్టుకోకూడదని అడుగుతున్నాను బాబు. ఒక్క పూట తినకపోతే ఎవ్వరూ ఏం చారు.